రూప. మాది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త రెడ్డిగూడెంలో ప్రగతి వీవోలో ఐసీఆర్పీగా వర్క్ చేస్తున్నాను. ఓబీలకి, ఎఫ్ఈఓ వాళ్ళకి, కృషి సఖీ వాళ్ళకి, టీసీలకు బీజామృతం తయారు చేసే విధానం చూపించడం జరుగుతుంది. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 20 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, 5 కేజీల ఆవు పేడ తీసుకోవాలి, పిరికిరి పుట్టమన్ను తీసుకోవాలి, 5 లీటర్ల ఆవు మొత్తం తీసుకోవాలి, 50 గ్రాముల సున్నం తీసుకోవాలి. తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పల్చటి గుడ్డలో ఒక 5 కేజీల ఆవు పేడ తీసుకొని దాన్ని మూటగా కట్టుకోవాలి. లీటర్ల నీటిలో ఇలా మునిగే వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన దాన్ని 12 గంటలు ఇట్లా నాననివ్వాలి. 12 గంటల తర్వాత మూటని ఇట్లా పిండాలి. దాంట్లో ఉన్న సారం అంతా వాటర్లోకి తీయద్ది. 5 లీటర్ల ఆవు మూత్రం కలుపుకోవాలి, ఇక్కడ పుట్టమన్ను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 12 గంటలు ఇలానే ఉంచాలి. అప్పుడు బీజామృతం తయారవుతుంది. సున్నం మాత్రం మనం విత్తన శుద్ధి చేయడానికి 12 గంటల ముందు తగినంత సున్నం తీసుకొని వాటర్లో నానబెట్టి బీజామృతంలో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. 3 నెలలు నిల్వ ఉంటుందండి. మనం అలా నిల్వ ఉండాలంటే సున్నం కలుపుకోకూడదు. బీజామృతం ఎకరానికి వచ్చేసి 25 నుంచి 30 కేజీలు వడ్లు పడతాయండి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎండే వరకు నీడలో ఎండబెట్టుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల ఉపయోగాలు: భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్ళని అరికడుతుంది. విత్తనం మొత్తం అన్ని విత్తనాలు మొలక శాతం వస్తాయి. ధన్యవాదాలు.